ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం. డిసెంబర్ 6 నుంచి 10 వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడును. ధార్మిక పాఠాలు, జీవన విలువలు, ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోపల మార్చే, హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు. ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి. డిసెంబర్ 6 నుండి 10 వరకు మీ రాకకు స్వాగతం, సుస్వాగతం. ఆహ్వానించువారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు. వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు. సో మనతో పాటు రేవతి గారు కూడా ఉన్నారు, మహిళా నాయకురాలుగా. వారి గురించి అందరికీ తెలిసిందే. సో లేడీ డాన్లు అని చెప్పి న్యూస్లో వస్తుంది, లేడీ టైగర్ అని చెప్పచ్చు ఒక రకంగా. చెప్పండి అక్క, మీరేం చెప్తారు? అంటే ఈ మధ్య నెల్లూరు ఎక్కువ వార్తల్లోకి ఎక్కుతుంది. అంటే ఎవరో కొంతమంది చేసిన దానివల్ల లేడీ డాన్లు అని అంటున్నారు. కానీ లేడీ కార్యకర్తలు, లేడీగా సేవ చేసేవాళ్ళు, ప్రజల్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే కాకపోతే చెడు కొంచెం ఎక్కువ పోతుంది, మంచి నిదానంగా పోతుంది. అయితే ఈరోజు ఎంపీ వేమిరెడ్డి గారు చేసే పని నిజంగా ప్రతి ఒక్కళ్ళకి కానీ ఆదర్శం. నెల్లూరుకి సూర్యచంద్రులు లాంటి ఇద్దరున్నారు. ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఒకరు పొంగూరు నారాయణ గారు. ఈ పేద ప్రజలకి సేవా కార్యక్రమాలు చేసే విధానాల్లో ముందుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో ట్రైసైకిళ్ళు ఇచ్చారు, ఎన్నో విధాలుగా దేవాలయాలకు ఇచ్చారు, వాటర్ ప్లాంట్లు ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు సంబంధించి వీళ్ళకి ట్రైసైకిల్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఆయన లాంటి మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి నెల్లూరులో ఉన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. ఈ మధ్యను రాజ్యసభలో ఆయన గళం, ఇక్కడ పార్లమెంటులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్లో, పొంగూరు నారాయణ గారు అసెంబ్లీలో వాళ్ళ గళం ఇప్పించి ఎప్పుడో చిరకాల వాంచ చింతారెడ్డి ఇంకా దగ్గర బ్రిడ్జి పాస్ చేయటము, శాంక్షన్ చేయించడం జరిగింది. రాబోయే రోజులు ఇలాంటి వ్యక్తులు ఇంకా పైకి వెళ్తే నెల్లూరుని చాలా బాగా తీర్చిదిద్దుతారని, ఉంటారని, వాళ్ళ నూరేళ్ల ఆరోగ్యాలతో ఉండి మా అలాంటి వాళ్ళకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా. ఇండియా కుటుంబంలో కేంద్ర మంత్రి కూడా కావాలని అడుగుతున్నారు నుడా చైర్మన్, మీరేమంటారు? ఖచ్చితంగా ఎవరైనా కేంద్ర మంత్రి ఇవ్వాల్సి వస్తే అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రథములుగా ఉండాలని నేను కోరుకుంటూ, అలాంటి వ్యక్తికి ఇస్తే వాళ్ళు సంపాదించింది ఇవ్వటం తప్పితే సంపాదించుకోవాలి ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము అనే ఆశ లేని, కల్మషం లేని మంచి వ్యక్తి. అలాంటి ఆయనకి కేంద్ర మంత్రి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి లేడీ డాన్లే కాదు, లేడీలు, మంచి లేడీలు కూడా ఉన్నారని అందరికీ సవినయంగా నెల్లూరులో తెలియజేసుకుంటున్నాను.